ఇవాళ మనం ఒక ఎక్స్పెరిమెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అయింది కాదులేండి, ఎప్పుడో శాంటియాగో అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. సైంటిస్టులు అంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఎక్స్పెరిమెంట్లు చేయకుండా సైంటిస్ట్ ఎట్ అవుతాడు? చిన్నప్పుడు స్కూల్లో చాలా మంది సైంటిస్ట్ అవుతాను అని అనుకునేవాళ్ళు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరికి తెలియదు సైంటిస్ట్ అంటే ఏంటో. టీచర్లు అయితే సైంటిస్ట్ అవుతాను అనగానే ఓ మై గాడ్ వాట్ యువర్ థాట్ అనేవాళ్ళు. గట్టిగా అయితే వాళ్ళకు కూడా తెలియదు అసలు సైంటిస్ట్ అంటే ఏంటో. ఓకే, శాంటియాగో సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. అంటే అసలు అబ్బాయిల్లో కోపం, ఆవేశం, గొడవలు ఇవి మోస్ట్లీ మనుషుల్లో, మెయిన్లీ అబ్బాయిల్లో ఎందుకు అవుతాయి అసలు? శాంటియాగో కూడా అనుకుంది ఏంటంటే అది కేవలం సెక్సువల్ ఫ్రస్ట్రేషన్. వాడికి కామం ఎక్కువ అయ్యే ఈ విధంగా తన్నుకొని వస్తున్నారని చెప్పి వాడి ఉద్దేశం. అంటే గొడవలన్నిటికీ రీజన్ ఇది ఒకటే అని చెప్పి, ఆ సెక్సువల్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి దీన్ని నిరూపిద్దామని చెప్పి ఇట్లాంటి బొగడ ఎక్స్పెరిమెంట్ కి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్న రోజులు ఇట్లాంటి సైంటిస్టులు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. దీనికోసం ఒక పెద్ద షిప్ తీసుకున్నాడు. దానిలో ఓ 10 మంది జనాల్ని పెట్టాడు. ఒక రోజు 2 రోజులు కాదు, అలా 100 రోజుల పాటు షిప్ లో ఉండాలన్నమాట. ఆ షిప్ ఏమో సముద్రంలోనే పడి తిరుగుతా ఉంటది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఇతను ప్రూవ్ చేసి దీని వల్లే ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయని అది నిరూపిస్తే అందులో నిజం తెలిసిద్ది కదా. ఆ నిజం నుంచి అంటే ఇప్పుడు ప్రపంచ శాంతిని ఎలా మేలుకొలపాలి, దాన్ని ఎలా తీసుకొని రావాలి, ఇది ఇతను కనిపెడతా అంట. అదేదో టాబ్లెట్ అనుకుంటున్నాడు. సో 10 మందిని కొంచెం మంచిగా అట్రాక్టివ్ గా ఉండే వాళ్ళని, మోస్ట్లీ యంగ్స్టర్స్, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని తీసుకున్నాడు. మోస్ట్లీ బేసిక్ థింగ్స్ అంటే వాళ్ళు ఉండడానికి, ఏదైనా తినడానికి, తాగడానికి ఇలాంటివి కొన్ని అరేంజ్ చేస్తారు. మిగతా వాళ్ళే అలాగలా ఏర్పరచుకోవాలి. ఈ సైంటిస్ట్ ఏమో బోటు పైన ఎక్కి కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని వదిలేశాడు. నెమ్మదిగా రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఉండే కొద్దీ ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అంటే వాళ్ళు ఎవరో ఒక్కొక్క తెలీదు, ఉండే కొద్దీ బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. బాగానే తింటున్నారు, ఉంటున్నారు. అమ్మాయిల అబ్బాయిల మధ్యలో ఇంకా పత్తి గింజల ఫలదీకరణ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సైంటిస్ట్ పైనుంచి కొన్ని వీక్స్ అలా చూస్తూ ఉన్నాడు. ఎన్ని వీక్స్ అయినా వాళ్ళకి మధ్యలో గొడవలు ఏం పెద్దగా అవ్వట్లా. ఫుడ్ కొంచెం సప్లై అవుతుంది, సరిపోతే చేపలు పట్టుకుంటున్నారు, వాటర్ తాగుతున్నారు, తింటున్నారు, ఉంటున్నారు, అన్ని అవుతున్నాయి. గొడవలు మాత్రం అంతకేం అవ్వట్లా. చిన్నవైనా వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు. శాంటియాగోకి ఒళ్ళు మండిపోతుంది సైంటిస్ట్ కి. గొడవలు పడకపోతే ఇల్లు ఇప్పుడు వీటికి ఎలా తెలిసింది గొడవ ఎందుకు స్టార్ట్ అవుతాయో, మనుషులు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియకపోతే ప్రపంచం అంతా శాంతిని ఎలా నెలకొల్పుతాడు? వీడి ప్రపంచంలో శాంతంగా అవ్వాలనేది వీడి కోరిక, అది అవ్వట్లేదు. దాంతో వీడు ఏం చేశాడు, పైన నుంచొని మీరు ఇట్లా కూర్చొని ఓక ఎంజాయ్ చేస్తే అవ్వదు అని చెప్పి వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. వాళ్ళని విడగొట్టడము, రూల్స్ పెట్టడము, ఎవరెవరు సరిగ్గా పని చేస్తున్నాడు, ఎవరెవరు సరిగ్గా పని చేయట్లేదు, ఇచ్చిన టాస్క్లు ఎవరు చేయట్లేదు, ఎవరు చేస్తున్నాడు, ఎవరి బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ గట్టిగా చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. నెమ్మదిగా వీళ్ళకి కోపాలు వస్తున్నాయి, గొడవ స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే సైంటిస్ట్ హ్యాపీగా చూస్తా ఉన్నాడు. అయితే వీడికి అర్థం కాదు ఏంటి, సైంటిస్ట్ కి కోపాలు గొడవలు ఎవరికి అవుతున్నాయి అనుకుంటున్నారు? వీడి వల్లే. వీడి మీద వీళ్ళందరూ కలిసి మాటికి ఈ సైంటిస్ట్ ని కానీ చంపేసి యాక్సిడెంట్ లాగా చేసి, అంటే వీడే సైంటిస్ట్ గాడే స్లిప్ అయ్యి సముద్రంలో పడి చచ్చిపోయాడు. మేము అన్నాం ఇటు సైడ్ కూర్చుని వాడు చెప్పినట్టే ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ టైంలో వాడు వెనకబడి చచ్చిపోయాడని చెప్తే దరిద్రం వదిలిపోయింది కదా. ఇలా తెగ మాట్లాడుకున్నారంట. ఇలా నెమ్మదిగా ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కి ఏం తెలిసిందంటే జనాలు వైలెంట్ అవుతారు. కాబట్టి దేనికి అవుతారు? వాళ్ళ మానాలు వాళ్ళు బాగానే బతుకుతున్నప్పుడు లేనిపోనివి కావాలని వాళ్ళని సప్రెస్ చేయడానికి, వీళ్ళకంటే బాగా పైన వాళ్ళు వాళ్ళని అదుపులో పెట్టుకోవడానికి, రూల్స్ పెట్టడానికి, వాళ్ళకి నచ్చినట్టు బతకనిచ్చేలా ఉండనివ్వనప్పుడు, ఇలాంటప్పుడు వీళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రంప్ గురించి ఒక మ్యాటర్ చెప్పాలనుకుంటున్నా. అబ్బో వాడు చేసే ఈ పెంట పనుల గురించి కాదులేండి. ఓకే, ఇది కూడా వీడు చేసిన పెంట పని అనుకోండి. అలా కాకపోయినా వీడు అసలు ఎప్పుడు జీవితంలో మంచి పనులు ఏం చేయలేదు. ఏం మాట్లాడినా సరే పెంట పనులే వస్తాయనుకోండి. ఓకే అయితే నేను ఇప్పుడు విషయాలు ఏం మాట్లాడట్లా. పాత విషయాల్లోకి పోతే ట్రంప్ ఏం జరిగినా ఏమైనా సరే న్యూస్ లో ఉండడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు కదా. ప్రెసిడెంట్ అయ్యాడనే కాదు, అంతకు ముందు కూడా. ఇప్పుడంటే దూల పనులు ఎక్కువ చేస్తున్నాడు. ప్రెసిడెంట్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ దూల పనులు చేయడానికి స్కోప్ ఉంది, చేస్తా పోయాడు. కానీ అప్పట్లో దూల పనులు ఏముండేవి? అప్పట్లో ట్రంప్ నేమో ట్రంప్ కాదు, జాన్ మిల్లర్. కొన్నిసార్లు జాన్ బ్యారన్ కూడా అయ్యేది. ఎవరా వీళ్ళంటే ట్రంప్ కింద పనిచేసే ప్యూన్స్, పిఏలు. నిజంగా ఉండదు వాళ్ళు, ఇమాజినరీ పర్సన్స్. ట్రంప్ గాడే వాళ్ళు. వాడు ఏం చేసేవాడంటే ఫస్ట్ నేమోడు న్యూస్ మీడియాలకు ఫోన్ చేసి, మా బాసు ట్రంప్ ఉన్నాడు, డొనాల్డ్ ట్రంప్, అబ్బో వాడు రసిక రాజా, అసలు చెప్పాలంటే మదన రాక్షసుడు. అసలు అమ్మాయిల్ని పోయి వాడికి ఎలకడు, అమ్మాయిలే వచ్చి ఈయన గెలుగుతుంటది. అమ్మాయిలందరూ వచ్చి వాడి మీద పడిపోతున్నారు మాటికి. నేను వెళ్ళి సైన్ చేయించుకుందాం అనుకుంటున్నా, గ్యాప్ ఉన్నట్లు అమ్మాయిలు వాడి మీద ఉంటున్నారు. మూవీ హీరోయిన్స్, పాప్ సింగర్స్, యాక్టర్స్ అందరూ అసలు వాడి మీద పడి చచ్చిపోతున్నారంట. వాళ్ళు మాటికి లెటర్స్ పంపిస్తా ఉన్నారంట ప్రపంచం మొత్తం మీద నుంచి. వాడి మీద ప్రేమ చూపిస్తా. లెటర్స్ చదవలేక చచ్చిపోతున్నాను నేను. చదివి వాడికి వినిపిద్దాం అనుకుంటే షిట్, అసలు ఏంటిదంతా దూరంగా పెట్టండి మీరు, అమ్మాయిలు తప్ప ఇంకోటి ఏం ఉండదు జీవితంలో అని చెప్పి తోసేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఒకడు. ఇంకొకడు ఫోన్ చేసి మళ్ళీ వీడి ఫోన్ అయిపోగా ఇంకొకటి ఫోన్ చేసి, జాన్ బ్యారన్ అని చెప్పిలా వాడు ఫోన్ చేసి మీడియాకి ఫోన్ చేసి, అమ్మాయిలు అవి అండవు. ఇటు జస్ట్ చెప్పేదల్లా మా బాసు డొనాల్డ్ ట్రంప్ వాడు ఉన్నాడు కదా, నిన్న కారులో వెళ్ళి 5 స్టార్ హోటల్లో పెద్ద మీటింగ్ ఏదో జరిగింది. ఆడ పోయి ఏదో మాట్లాడుకొచ్చాడు. మా బాస్ బాగున్నాడు కాబట్టి తెగ తిరుగుతూ ఉంటాడు అనుకున్నా. కానీ ఇప్పుడే తెలిసింది ఫైల్స్ అని దొంగచాటుగా చూసి వచ్చాను నేను. ఒక డీల్ చేసుకున్నాడు మా బాసు, దాని వల్ల అతని వాల్యూ
ఆ కంపెనీ వాల్యూ కొన్ని వేల కోట్ల రూపాయల దాకా పెరిగిపోయింది. అతను న్యూస్ లో చెప్పే లోపు నేను ముందే చెప్పేశాను, మీకు ముందే వేసేసుకోండి న్యూస్ లో అని చెప్తూ ఉంటాడు. ఎవరు ప్యూన్స్ సెక్రటరీస్ అంటే వీళ్ళే చేసుకుంటారు. లిటరల్లీ డొనాల్డ్ ట్రంపే కావాలని నేమ్స్ చేంజ్ చేసి రకరకాల మీడియాలకు మాటి ఫోన్ చేసేవాడంట. ఉండే కొద్ది ఏమైంది అంటే కొన్ని ఏళ్ల పాటు చేశాడు, బట్ ఆ మీడియా న్యూస్ లో తెలిసిపోయింది. అది వాళ్ళంతా డైలీ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు ట్రంప్ గాడి వాళ్ళు ఎవరి నేమ్ పెట్టి ఫోన్ చేస్తాడా, అసలు చేస్తాడా చేసాడా లేదా, నేనేమో మిస్ అయిపోయినా విందామని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఒకసారి అయితే 1990లో మీ ఒక మీడియా హౌస్ వాళ్ళు వాడి మీద కేసు వేసాడు. ట్రంప్ మీద ఫోన్ చేసి తెగ ఇబ్బంది పెడుతున్నాడు. ఏదో సోళ్ళు చెప్తా ఉంటాడు. వాడి గురించి మీ బాస్ గురించి మాకు వద్దుగా, వాడు సంఘనానికి పోతే పోమను, అసలు మాకు నువ్వు బాస్ గా నువ్వే ట్రంప్ గాడని కూడా తెలుసుగా, మాకు ఫోన్ చేయమాక, నువ్వు ఏ అమ్మాయిని గోకితే మాకెందుకు, నువ్వు గోకించుకుంటే మాకెందుకు, చెయ్యొద్దు అంటే వినట్లా మళ్ళీ ఇంకో నేమ్స్ కూడా యూజ్ చేసి మాటికి చేస్తానే ఉన్నాడు. లాస్ట్ వాడికి విసుగొచ్చేసి వీడి మీద కేసు వేయండి అని చెప్పి కేసు వేస్తే అక్కడ ట్రంప్ లిటరల్లీ ఒప్పుకున్నాడు. నేనే నిక్ నేమ్లు ఫేక్ నేమ్లు అని చెప్పి ఫోన్ చేశాను, ఒప్పేసుకున్న డైరెక్ట్ గా ఇదంతా చేశానని చెప్పి. ఇంత దోలానందం దోలన్న పర్సన్ వీడిని ప్రెసిడెంట్ చేసి నెత్తి మీద పెట్టుకున్నాను. ఇంకేం చెప్పాలి ఆమె కావాలని. అయితే ఫ్రెండ్స్, చైనా సైఫై నావెల్ డార్క్ ఫారెస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. అదొక మోస్ట్ ఫేమస్ బుక్ లేండి. ఇందులో ఒక థియరీ ఉంటది. ఏంటది, ఇప్పుడు మెయిన్లీ డీప్ గా రకరకాలుగా చెప్తారులేండి. డైరెక్ట్ ఫేస్ మీద కొట్టినట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఎదురుగా ఉన్న పర్సన్ మనకు తెలియదు అనుకోండి, సీరియస్ గా మనకి వాడు మన మొహం మీద గుద్దడానికి వస్తున్నాడా, లేదా పరిచయం పెంచుకోవడానికి వస్తున్నాడా, లేదా పరిచయం చేసుకున్నాక మొహం మీద గుద్దుతాడా, ఇదంతా మనకు తెలియదు. మనం చెయ్యాల్సిందల్లా ఏంది, జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా. మెయిన్ మోటో ఏంటి, మనుషులకి సర్వైవ్ అవ్వాలి, ఏ జీవికైనా అదే. సో మనం బతకాలి, బతికేదన్నా బేకాలి, అంతే. ఆ బుక్ లో ఏముండదంటే, ఇప్పుడు మనం ఏదైనా అడవిలోకి వెళ్ళాము, సింపుల్ గా చెప్పాలంటే ఒక అడవిలోకి వెళ్ళాము. అడవిలో ఫుల్ చీకటి దారుణంగా దట్టంగా ఉంది. ఇంకో పక్క అడవిలో భయంకరమైన అడవి మనుషులు ఉన్నారని మనకు తెలుసు, వాళ్ళు మనుషులు చంపుకొని తింటారని తెలుసు. అలాంటప్పుడు చీకట్లో దాక్కో ఉన్నప్పుడు అటుగా ఎవరు వస్తున్నారని తెలిసింది. ఏం చేస్తాం, ఏదో కర్రో చెక్కో ఏదో ఒకటి ఉంటే అది పట్టుకొని దాని దగ్గరికి పోకుండా ఓ చెట్టు అనగా ఎడని దాక్కుంటాం, ఒకవేళ వస్తే అప్పుడు కొడదామని, అంతే కదా. వెళ్ళి డైరెక్ట్ దాన్ని ఏమైనా గెలుగుతావా, మూసుకు కూర్చున్నాడు మూసుకొని మూలే కూర్చోవాలి, అలా సర్వైవ్ అవ్వాలి. అలా కాకుండా నేను 2 రోజుల నుంచి జిమ్కి వెళ్తున్నాను, కండ గట్టిపడింది, కర్ర మొక్క తీసుకుని అడుగు మనిషి ఆడ కనిపిస్తే కొట్టేద్దామని చెప్పి వాడిని ఎత్తుక్కుంటా వాడి మీద పోతాం, లేదు కదా. అదే కదా, మూసుకొని మూల కూర్చోడమే కదా మన పని. అలాంటిది మనం ఇది వదిలేసి స్పేస్ విషయంలో ఏం చేస్తున్నాం. స్పేస్ అండి, పైన ఉంటది కదా ఆ స్పేస్, అంతరిక్షం. అదేమో చిన్నదా, చాలా పెద్దది. ఎంత పెద్దది, సముద్రం తీసుకుంటే అందులో నీటి చుక్క అంతా కూడా కాదు, మనం ఇంకా చాలా తక్కువ అసలు. మనం అంటే మన భూమి అంత చిన్నదని చెప్తున్నాం, బయట అంత పెద్దది ఉంది. అలాంటి దాంట్లో మనం ఒక్క మనుషులమే ఉన్నామా? డెఫినెట్లీ చాలా మంది ఉంటాయి, ఇంకా చాలా ప్లాంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారే అనుకోండి, వాళ్ళని గెలిగితే ఏమైంది, ఒకటి వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మనతో బాగా ఉండొచ్చు, లేదా చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు, వచ్చి ఒకటే బాంబు వేసి మొత్తం భూమి మొత్తం లేపడేద్దామని ప్లాన్ కూడా వేసి ఉండొచ్చు. ఇదే కాకుండా మంచోళ్ళలాగా మన దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేసి దాని తర్వాత లేపేద్దామని ప్లాన్ వేయచ్చు. సో బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా, మూసుకు కూర్చోవాలి. ఏదో బతికేదో బతుకుతున్నాం, పీకేదో పీకుతున్నాం, మనమే మనలో మనం గెలుక్కొని గొడవలు పడుతున్నాం. ఇప్పుడు ఏలియన్స్ ఎందుకు గెలకాలి, అది పాయింట్. ఎందుకంటే లాస్ట్ ఎన్నో ఏళ్ల నుంచి నాసా వాళ్ళు వీళ్ళు, అంటే మెయిన్లీ నాసా వాళ్ళ వీళ్ళకి ఎక్కువ దోల, మోస్ట్లీ అందరూ ఎక్కువ అదే చేస్తున్నారు. స్పేస్ లోకి సిగ్నల్స్ పంపిస్తా ఉంటారు. సిగ్నల్స్ ఏ రేంజ్ లో పంపిస్తారో మీకు తెలీదు. స్పేస్ లో ఏమైనా ఉంటే మనల్ని పలకరించడానికి వస్తారు, వచ్చేటప్పుడు స్వీట్లు పళ్ళు తెస్తారు, వెళ్ళేటప్పుడు చేతిలో 100 రూపాయలు పెట్టిపోతారు అని అనుకోని లిటరల్లీ మనం ఎన్ని ఫ్రీక్వెన్సీలు, ఎన్ని సౌండ్ వేవ్స్, అదొకటే కాదు ఇది సరిపోదన్నట్టు రకరకాల డివైసులు మన భూమి ఇక్కడ ఉంటదని చెప్పి ఎన్నెన్నో లొకేషన్లు పెట్టి మరి పంపించాం మనం ఇప్పటిదాకా. గోల్డెన్ డిస్క్ లో ఏదేదో పంపించాం. అంటే ఎందుకంత దోల అనేది కాన్సెప్ట్. బయట వచ్చేవాళ్ళు ఎట్టుంటారో తెలియదు కదా. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఏదో డిస్క్ పంపించాం, దాని గురించి తెలిసే ఉంటది. అంటే ఇది ఒక డిస్క్ టైప్ డివైస్, దాన్ని ఇందులోనే పెడితే అది ప్లే అయితే దాని లోపల మన భూమి ఎక్కడ ఉంది, మనుషులు ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు, మన సిచ్యువేషన్ ఏంటి, అవన్నీ ఇందులో పెట్టి ఉంచారు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఆ డిస్క్ మనకి దొరికింది అనుకోండి, ఏలియన్స్ వాళ్ళేంటి మనలో జనాలు మనకి ఎవరైనా దొరికింది అనుకోండి, సైంటిస్టులు తప్ప దాన్ని ఎవరు అసలు ఓపెన్ చేసి చూడలేదు, ఎవరికి వాడడం కాదు. అది మనకు దొరికితే మనం వాడలేం, దాన్ని ఎందుకో ఎట్ట వాడాలి కూడా తెలియదు. అట్టనేది పంపించేది ఆ టెక్నాలజీ కూడా ఎవరికి తెలియదు. సో మనుషులు పంపించింది, ఆ మనుషులైనా మనకే అది ఎట్ట వాడాలి తెలియదు. అట్లాంటిది నిజంగా మనం పంపించిన టెక్నాలజీని ఏలియన్స్ అర్థం చేసుకుని దానిలో ఉన్న మ్యాటర్ అంతా అర్థం చేసుకుని అంత అడ్వాన్స్డ్ ఏలియన్స్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏదన్నా చేద్దాం అనుకుంటే మనం ఏం పీకగలం, మీరే చెప్పండి. ఏమన్నా పీకగలమా? వాడొచ్చి మనల్ని పీకిపోతాడు. వాళ్ళ గురించి వదిలేండి, మన గురించి తీసుకోండి. పొరపాటున మనకి ఏదో ప్లానెట్ దొరికింది, ఇన్ కేసు మనం అక్కడికి ఈజీగా వెళ్ళగలుగుతాం. అండ్ వాళ్ళు మనకంటే తక్కువ టెక్నాలజీతో ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర చాలా వైడూర్యాలు, గోల్డ్, ఏవేవో ఎలిమెంట్స్, అద్భుతమైన విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసింది. బట్ వాళ్ళు మనకంటే తక్కువ డెవలప్డ్. డైరెక్ట్ వెళ్ళిపోయి కబ్జా మీద పడిపోయి కబ్జాలు చేసి పడేస్తారు ఆ ప్లేస్ ని చేసేసి అక్కడ ఉన్నదంతా లాక్కపోవడానికి. ఎందుకంటే భూమి కోసం, వాటి కోసం, వీటి కోసం మన చుట్టుపక్కల మన మనుషుల్నే మనమే చంపుకునే రకాలం మనం. అలాంటిది వాళ్ళని నెట్ వదిలేస్తాం. సో అటు సైడ్ కూడా అలాగే ఉంటారు, ఇంకా మనకంటే దోపైతే. ఇదే ఆ బుక్ కాన్సెప్ట్. బాగా చెప్పాడు కదా.
అయితే ఫ్రెండ్స్ మీకు ఒక టైంలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి తెగ చెప్పాను గుర్తుందా? డిస్కౌంట్ ఆఫర్లు కాదు అవి, మనకు తెలియదు. ఎవడన్నా మనకి ఇన్ఫార్మ్ చేసి ఇదిగో ఈ కార్డు యూజ్ చేస్తే డిస్కౌంట్ వచ్చింది, ఈ కార్డు యూజ్ చేయని చెప్తే బలవంతంగా వాడుకోమని చెప్తే అప్పుడు ఏమని చేస్తాం, అప్పుడు దాకా ఏం చేయాలో కూడా తెలియదు నాకు. సర్లే ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ వాళ్ళు వీళ్ళంతా ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళ బ్యాచ్ అంతా వాళ్ళు ఫుల్ గా సర్వే చేసి, అంటే జనాలందరి కోసం బయట షాపుల వాళ్ళందరి కోసం ఈ వెబ్సైట్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఇందులోకి వచ్చి అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళ వస్తువులు. నెమ్మదిగా అమెజాన్ కూడా అర్థం చేసుకున్నాడు ఈ ప్రోడక్ట్ ని ఈ ఏరియాలో ఇంత రేటుకి అమ్మితే జనాలు ఎక్కువగా ఉంటారు. సో ఏం చేశాడు, మొత్తం ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ అమెజాన్ లో కొనే ప్రతి వస్తువు కూడా అమెజాన్ లో ఎప్పుడో కొత్త కంపెనీ పెట్టేసి ఆ వస్తువులన్నీ అమ్మడం మొదలు పెట్టాడు. ఆల్మోస్ట్ షాపుల వాళ్ళందరూ సగం దాకా సేల్స్ పడిపోయాయి ఇప్పుడు వాళ్ళ దెబ్బకి. ఎందుకంటే అమెజాన్ అన్ని పెట్టి వచ్చాడు మ్యానుఫ్యాక్చరింగ్, గూటి పిల్ల నుంచి గుండగా దాకా ప్రతిదీ వాడు ఫ్యాక్టరీలో తయారు చేసి అమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఏంది వాడు ఒక్కడే అనుకుంటున్నాడు అమెజాన్ లో. ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ వాళ్ళు కూడా జొమాటో స్విగ్గీ ఈ ఫుడ్ యాప్ వాళ్ళు అంతా మొదలు పెట్టారండి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మంచిగా జస్ట్ నార్మల్ జనాలు అనుకోండి హోటల్స్ పెడుతున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలాగోలా సక్సెస్ అవుదాం ఫస్ట్ అని చెప్పి కింద మీద పడి దొరుకుంటా ఏడాది నుంచి డబ్బులు తెచ్చి పెట్టి నెమ్మదిగా కొంచెంగా కష్టపడి ఏదో కొంచెం సక్సెస్ అయ్యి ఆన్లైన్ లో దీనిలో కూడా సక్సెస్ అవుతున్నారు. ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ ఫుడ్ ని ఎవడెవడు కొనుక్కుంటున్నాడు, ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటున్నారు, తగ్గ ఉంటున్నారు, ఈ ఐటమ్ ని ఎక్కువగా ఉంటున్నారు, ఇలాంటి అంతా రీసెర్చ్ వాడి దగ్గర పెట్టుకుని కరెక్ట్ గా ఆయా ప్లేసుల్లో ఫుడ్ క్లౌడ్ కిచెన్ లో పెట్టేశాడు. జనాలు ఏ రేటుకి ఎంత ఏది ఎక్కడ కొంటున్నాడో వాడికి అన్ని తెలుసు. వాడి తెలియదు అందరూ వాడి దగ్గర కదా కొంటుంది, కరెక్ట్ గా తెలుసు. జెప్టో కెఫే, స్విగ్గీ స్నాక్, జొమాటో బెస్ట్ ఇదే దానిలో పడిపోయి ఇంకా చాలా చేస్తా ఉన్నది. ఇలా చేస్తూనే ఉంటది. యాక్చువల్లీ దీని మీద చాలా కేసులు పడ్డాయి. ఎన్ఆర్ఏ వాళ్ళు డైరెక్ట్ గా దీని మీద కేసులు కూడా వేసారు. ఇలా వీళ్ళు యూజ్ చేసుకుని మిస్యూజ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. చూద్దాం ఏమైందో. బాగా బలిసిన వాళ్ళు వాళ్ళ ట్రిక్స్ తో పాటు వస్తారు. మొత్తం స్టార్ట్అప్ వాళ్ళే కదా, ఎంతైనా అన్ని విషయాలు తెలుసుకొని చేసుకుంటే బెస్ట్ ఏమో. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒహాయోలోని క్లీవ్లాండ్కి వెళ్ళిపోదాం అనమాట. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక కొంపలో ఉండేవాళ్ళు. ఆ కొంపలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వాళ్ళ జీవితాన్ని కంపు చేసేసింది. మామూలు కంపు కాదు. అది 2006వ సంవత్సరం. బాబు అని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడు అంటే ఆ బాబు గారి ఫ్రెండ్ అమాండా ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండడానికి వచ్చాడు. అయితే అమాండా అక్క వాళ్ళ బాత్రూమ్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. చెదలు పట్టేసిందో చెక్క పుచ్చిపోయింది ఏదో ఉండాలా. పొయ్యి అదేదో చూడవా అంటే పొయ్యి సుత్తెత్తుకొని చెక్క మొత్తం పగలగొట్టేశాడు. ఆ చెక్క వెనకాల గోడ కూడా ఉంది, అది కూడా పాడైపోతే దాన్ని కూడా పగలగొట్టేశాడు. చెక్క ఒకటినా గోడ బద్దలు కొట్టడం నీకు ఆదా అంటే నేను చేత కదా బద్దలు అని చెప్పి బద్దలు చేసేసాడు. గోడ ప్లేట్లన్నీ బద్దలు కొట్టాక ఆ గోడ లోపల 2 కేసులు కనిపించాయి. కేసులు అంటే చిన్న కబోర్డ్ లాంటిది ఏదో కనిపించింది. ఆ చెస్ట్ ని ఓపెన్ చేసి దాని లోపల చాలా ఎన్వలప్స్ ఉన్నాయి. ఎన్వలప్లు అంటే చిట్టీలు ఉన్నాయి, చాలా చిట్టీలో లెటర్లో ఉంటాయి కదా, అందులో ఇవి ఉన్నాయి. అందులో మొత్తం ఏం చేసుకున్నా ఒకటే నేమ్కి ఉంది పంపించాలని. ప్యాట్రిక్ డన్నే న్యూస్ ఏజెన్సీ ఏదో ఉంది, వాడికి లెటర్స్ అన్ని పంపించాలని రాసి పెట్టుంది. అయితే ఎవడు పంపించాలో ఎందుకు పంపించాలి, ఇల్లు ఎవడదో కొంప ఊడికి ఏం తెలీదు, అలా పంపించాలి ఇది. సో డబ్బులన్నీ బాక్స్ లో పెట్టుకున్నాడు, ఎన్వలప్ లో పెట్టాడు, అన్ని వదిలేశాడు. దాన్ని వీడు బద్దలు కొట్టాడు. వీడికి తెలియదు దాని వల్ల ఇప్పుడు వీడి జీవితం కూడా బద్దలు అవ్వబోతుందని. ఇప్పుడు ఎన్వలప్స్ ఓపెన్ చేస్తే దాని లోపల కట్ల డబ్బులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 కోటి దాకా ఉన్నాయంట. వాళ్ళ దాంట్లో అయితే $155,000 అది ఆ టైం వాల్యూ 2006 లో. దాంతో పాటు ఇంకో డబ్బా ఓపెన్ చేస్తే ఒక డబ్బా ఉంది, ఆ డబ్బా నిండా కూడా డబ్బులు ఉన్నాయంట. ఆ కబోర్డ్ దాంట్లోనే $25,000 ఉన్నాయి. అయితే మంచి డబ్బులు బానే ఉన్నాయి, కానీ దాంతో పాటు బాగా ఓల్డ్ కరెన్సీలు కూడా ఉన్నాయి. బాగా ఓల్డ్ కరెన్సీలు, దాన్ని నమ్మితే ఇంకా చాలా డబ్బులు వస్తాయంట. ఆల్మోస్ట్ దాని వాల్యూ అంతా వేసుకుని దాన్ని వర్త్ చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయల దాకా ఉంటది. ఈ డబ్బులని చూసాక అమాండా పాపల్లా అదే ఈ గోడ మొత్తం చెక్క మొత్తం బద్దలు కొట్టమని చెప్పింది. నువ్వు నాకు డబ్బులు కనిపెట్టినందుకు చాలా థ్యాంక్ యూ, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంకా నీకు కావాలంటే ఒక 10% ఇస్తాను, అంతకుమించి నువ్వెవరో నేనెవరో అని అనింది. వాడేమో అంత సీన్ లేదు, గోడంతా బద్దలు కొట్టి చెక్క బద్దలు కట్టి అన్ని తీసి బయటికి లాగాను. నాకు కనీసం 40% ఇవ్వు, నేనేం 50-50 అడగట్ట, నువ్వు 60 ఉంచుకో, నాకు 40% చాలు. ఏదో నీకు ఇచ్చేది అది కూడా ఇవ్వను పోయింది, 10% కూడా ఇవ్వని చెప్పి గోల చేసింది. వీడి మీద కేసు వేసింది, న్యూస్ వాళ్ళు చెప్పింది. వీడిని చూడండి నాకు అన్యాయం చేసేస్తున్నాడు, నాకు ఇంత అన్యాయం అవుతుందని జీవితంలో అనుకోలేదు నేను, అన్యాయాలన్నీ నాగే అవుతుంటాయి అదేదని చెప్పి గోల చేసింది. తెలియగానే ప్యాట్రిక్ డన్నే న్యూస్ ఏజెన్సీ వాళ్ళ దాని మీద రాసింది కదా లిటరల్లీ ఈ న్యూస్ ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు ఎన్వలప్లతో పాటు ఇల్లు డైరెక్ట్ చూపించింది ఇలా ఉంది దీని మీద అని చెప్పి. వాళ్ళు ఎగురుకుంటా వచ్చారు. అసలు నువ్వెందుకు ఎడుతున్నావు పాపం, ఏం ఏడవలసింది, ఏదో చిన్నప్పటి నుంచి వాళ్ళు కొట్టి డబ్బులు డెస్క్ లో పెట్టుకున్నట్టు అంత బాధపడుతున్నావే. దాని మీద క్లియర్ గా రాసింది కదా డబ్బులు మావని చెప్పి. మా డబ్బులు మాకు ఇస్తే మేము పోతాం, నీ ఏడిపోయిందని చెప్పి వాళ్ళు వచ్చారు. ఇలా కోర్టులోకి వెళ్ళిపోయిన కేసు అంతా రచ్చగా అవుతుంది, పెద్ద న్యూస్ అయింది, గోల అవుతుంది. ఈ టైంలో అమాండా పాప ఉంది కదా, ఎంతో కష్టపడి బాధల్లో ఉంది. నీకు అసలు ₹1 కూడా ఇచ్చలేదు, వెళ్ళిపోయి అక్కడ అని చెప్పి తోసిపడేసారు. ఎందుకంటే ఆవిడ ఓ పక్క కోర్టులో కేసు నడుస్తుందిగా ఎవరికి తెలియకుండా డబ్బులు కొట్టేసింది. ఇంకా అడిగేది ఏమైనా ఇప్పుడు నువ్వు జైలుకు పోతావా కేసు నుంచి బయటకు పోతావా అని. ఆవిడ పోతా బయటికి వెళ్ళిపోతా, నాకు డబ్బులు లేదు, నేను కష్టపడ్డానే సంపాదించానా, ఏదో గోటగా డబ్బులు ఉన్నాయి పిల్లలు కష్టపడుతున్నారని చెప్పి నేను తీసుకుందాం అనుకున్నాను. నాకేమొద్దు, నాకు ఇప్పుడు ఏమొద్దు, వెళ్ళిపోతున్నా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా
ప్యాట్రిక్ ఆ గోడలు బద్దలు కొట్టినాడు. ఇంకా న్యూస్ ఏజెన్సీ వాళ్ళు, అయితే న్యూస్ ఏజెన్సీ వాళ్ళు డబ్బులు ఇప్పుడు కాదు కదా, ఆ న్యూస్ ఏజెన్సీలో ప్యాట్రిక్ అని మెయిన్ వాడు ఉండేవాడు, వాడి పేరు రాసింది, వాడికే డబ్బులు ఇవ్వాలని చెప్పి వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు సో ఆ ప్యాట్రిక్ గడు ఎవడో ఉన్నాడు కదా, వాడికి ఇవ్వాలి కదా. వాడి పిల్లలు, వాళ్ళ బంధువులు పిల్లలు వాళ్ళందరూ కలిసి, ప్యాట్రిక్ గడు లేడు, ఎప్పుడు చచ్చిపోయాడు, మొత్తం 21 మెంబర్స్ కోర్టుకు వచ్చి ఆ డబ్బులు మాకు ఇవ్వాలి, ప్యాట్రిక్ లేడు, ప్యాట్రిక్ బాబాయ్, ప్యాట్రిక్ అన్నయ్య, ప్యాట్రిక్ తమ్ముడు మా వాడు లేడు, సో డబ్బులు నాకు ఇవ్వాలని చెప్పి 21 మెంబర్స్ వచ్చేది. నేను ఆ బంధువుని, ఈ మనవుని, ఈ కొడుకుని, అది అని చెప్పి జడ్జి బాగా ఆలోచించి నిజమే కదా, సో వాడు చచ్చిపోయాడు, సో వీళ్ళకి ఇవ్వాలి, అందరూ కలిసి పంచుకోండి, మొత్తం 21 మెంబర్స్ అంతా లైన్ లో ఉంచండి, ఆ గోడ బద్దలు కొట్టినాడు ఏడున్నాడు వాడిని కూడా లోపల దూచండి లైన్ లో మధ్యలో అని చెప్పి అందరిని ఒక గుంపులా చేసేసి ప్రతి ఒక్క కొంచెం చెప్పిన పంచుకుంటా పోయేది. ఈడు గోల చేసి గోడ బద్దలు కొట్టినాడు, వాడెవడో ప్యాట్రిక్ వాడు ఎవడో చచ్చిపోయాడు, ఓకే, వాడు కొడుకో మనవడుకో ఎవడో ఒకటికి ఇవ్వాలి కానీ అందరికి ఇస్తే నేనేం చేయలేడా, ఉత్త చిల్లర ఇస్తావా, నాకు వద్దు, నాకు మొత్తం కావాలన్నాడు గోల. జడ్జి అయితే సరే నువ్వు ఎక్కువ బాధపడుతున్నట్టున్నావు, ఓ పని చేయండి, ఇడికి $10 ఎక్స్ట్రా ఇచ్చి పంపించండి అని కోర్టు కేసు వల్ల అందరికి తలా కొంచెం పంచాక ఇడికి ఒక $5,000 లాస్ట్ గా మిగిలాయి. గోడ బద్దలు కొట్టుకున్నాడికి కోట్లలో డబ్బులు వస్తాయి అనుకుంటే $5,000 వచ్చాయి. ఎందుకులేండి వాళ్ళ ఆవిడ గోల్ చేయకుండా 40% అది కానీ ఉంచుకోమంటే లక్షలు. ఇప్పుడు దాని వాల్యుయేషన్ కోట్లలో ఉండేదంటే అప్పట్లో కూడా అంతే రేట్, అంటే అంతే హై కదా, ప్రసాదంతో పంచుకునేది అయిపోయేది, గంబోలా చేసి లాస్ట్ ఎవడికి కాకుండా అయిపోయింది. ఏమంటావు అక్కయ్య గురించి, పాపం కష్టపడి సంపాదించాయని చెప్పి గోల చేసి ఏం చేయకుండా వెళ్ళిపోయిందిగా. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.